ఒక ఊరిలో పెద్ద జమీందారు ఉండేవాడు. అతని మొదటి భార్య చనిపోవడంతో తన కూతురు వయసున్న రెండో భార్యని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో పనివాళ్ళు రంగి, రాము ఉన్నారు. రాము ఇంచుమించు ఆ యజమానురాల వయసే ఉంటుంది. అయితే యజమానురాలు రామును చూస్తూ ఉంది. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోకుండా నా పేదరికం కారణంగా ఇలాంటి ముసలివాడిని పెళ్లి చేసుకున్నాను అనుకుంది. అదంతా రంగి గమనిస్తూనే ఉంది. ఇక ఒక రోజు రంగి అమ్మగారితో, అమ్మగారు, రాముని తీసుకొస్తాను, సరదాగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చెయ్యండి అంటూ చెప్పింది. దానికి యజమానురాలు రంగితో, చూడు రంగి, రాముని ఇక్కడ తీసుకురావద్దు. ఈ బంగారు కాసులున్న మూట మాత్రం రాముకి ఇవ్వు, నేనిచ్చానని చెప్పు అని చెప్పింది. ఇక రంగి రాము దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా మంచివాడివని మా నమ్మగారు నీకు ఈ బంగారు మూట ఇమ్మన్నారు, తీసుకో, సంతోషంగా ఉండు అంటూ చెప్పింది. ఎంతో సంతోషించిన రాము ఆ బంగారు మూటతో ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో విషయం మొత్తం చెప్పాడు. అమ్మా, నాకు మా యజమానురాలు బంగారు మూట ఇచ్చిందమ్మా, నేను చాలా మంచివాడినని అన్నాడు. దానికి తల్లి, బాబు, ఆవిడ చూస్తే వయసులో ఉందంటున్నావు, నీకింత బంగారం ఇచ్చిందంటే ఏదో ప్రమాదం ఉంది, ఇక ఆ పని మానే బాబు అంటూ పని మానిపించింది రాముతో. కొన్ని రోజుల తర్వాత యజమానురాలు కనిపించింది రాముకి. ఆవిడతో, ఏంటమ్మగారు మీరిక్కడున్నారు, ఇలా ఉన్నారేంటి అంటూ అడిగాడు రాము. దానికి యజమానురాలు, రాము, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నా ఆస్తి మొత్తం పోయింది. మీ అయ్యగారు ఏమయ్యారో నాకు తెలీదు. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు, నీతో పాటు ఉండనివ్వు అంటూ ఏడుస్తూ చెప్పింది. లోగడ తనకు సహాయం చేసిన కారణంగా రాము కాదనలేకపోయాడు. యజమానురాలు ఇంటికి తీసుకెళ్లి విషయం మొత్తం తల్లితో చెప్పాడు. అమ్మా, మా యజమానురాలు చాలా కష్టాల్లో ఉన్నారు, ఇక మనతోనే ఉంటారు అని చెప్పాడు రాము. దానికి తల్లి శాంతమ్మ, మీ యజమానురాలు అంత కష్టంలో ఉంటే ఆవిడని అలా వదిలేయడం మంచిది కాదు, మనతోనే ఉండమను. కానీ మన ఇంట్లో ఏ సౌకర్యాలు ఉండవు, ఆవిడ ఉండగలిగితే ఉండమను, నాకే అభ్యంతరం లేదు అంటూ చెప్పింది శాంతమ్మ. ఇక ఇంట్లోనే ఉంటున్న యజమానురాలు రాముతో ఎప్పటికప్పుడు మాటలు కలపడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఎప్పుడు తను ఒంటరిగా దొరికితే మాట్లాడదామా అంటూ గమనిస్తూ ఉండేది. ఒకరోజు రాము యజమానురాలు మాట్లాడుకుంటూ ఉండగా శాంతమ్మ, బాబు, నీ పనికి ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్ళు నాయనా అంటూ అక్కడి నుంచి వెళ్ళమని కొడుకుని హెచ్చరించింది. ఒకరోజు పని నుండి తిరిగి వస్తున్న రాముకి యజమాని కనిపించాడు. అయ్యా, ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, కనబడకుండా పోయారు అంటూ అడిగాడు యజమానిని. దానికి యజమాని, రాము, ఏం చెప్పుకోవాలి, నా దొంగ మొహం రెండో భార్య ఉంది కదా, అది నా భాగస్వామి బంగారం అంతా దొంగిలించింది, నన్ను జైలు పాలు చేసింది, దాన్ని ఏమన్నా చేస్తారన్న భయంతో ఉరి వేసుకుని చచ్చింది, నేను ఇప్పుడే జైలు నుంచి బయటకు వస్తున్నాను అంటూ విషయం మొత్తం చెప్పాడు యజమాని. రాముకి ఇన్నాళ్ళు తన ఇంట్లో ఉన్న దయ్యం అనే విషయం అర్థమైంది. ఇక ఇంటికి వచ్చి తల్లితో విషయం మొత్తం చెప్పాడు. అమ్మా, ఇన్నాళ్ళు మనతో ఉన్న దెయ్యం మా యజమానురాలు కాదు అని అన్నాడు తల్లితో. దానికి తల్లి, చూసావా రాము, ఎంత అపాయం నుండి తప్పించుకున్నామో. ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ ప్రలోభాలకు లొంగిపోకూడదు నాయనా, అలా జరిగితే ఎంతో పెద్ద ప్రమాదంలో మనం పడిపోతాం అని చెప్పింది తల్లి. యజమాని తల్లి కొడుకు కూడా జాగ్రత్తగా చూసుకున్నారు. అప్పటి నుండి కూడా నిజంగా తల్లే హెచ్చరించకపోయిండుంటే కొడుకు చాలా ప్రమాదంలో పడేవాడు. ఒక దయ్యం తన వెంట వచ్చిందనే విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయిన కొడుకును చాలా జాగ్రత్తతో ఆ దయ్యం వలలో పడకుండా తల్లి రక్షించింది. ఇదే ఈ కథలో నీతి.